థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభంజనం అన్న చెప్తున్నాను కదా, అదే ఓటింగ్ వైజ్ ఉంటుంది, మన చేతిలో లేదు, అంత ఓటింగ్ వైజ్ బట్టి మనం వెళ్తున్నారు. యాక్చువల్లీ నాకే తెలియదు, నేను 14th వీక్ వరకు ఉంటాననేది నేనే అనుకోలేదు. యాక్చువల్లీ నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల నేను 14th వీక్ వరకు వచ్చానన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్, అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వరకు నేను 14th వీక్ వరకు వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్ల మీడియా అండ్ ఆడియన్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, 100% నేను రుణపడి ఉంటాను. నాకు వంతు ఏమన్నా సాయం కావాలన్నా మీ అందరికీ నేను సాయం చేస్తాను, నిజంగా చెప్తున్నాను. అది నేను ఇక్కడి వరకు ఉన్నానంటే నా కష్టం ఎంత ఉందో నా సగమే, తర్వాత మిగతా సగం అంతా మీ మీడియా అండ్ మా ఆడియన్స్, మా ప్రేక్షకుల దేవుడు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇక్కడి వరకు ఉన్నాను, టాప్ 5 వరకు ఉంటే ఇంకా బాగుంది నాకు నిజంగా అనిపించింది. కానీ నాకు ఒకటే అనుకున్నాను, భగవంతుడు ఇక్కడి వరకే రాసి పెట్టాడు నాకు అని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడి వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అది నాకు యాక్చువల్లీ లోపల ఉన్నప్పుడు అంత తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానివ్వండి, మన మీడియా మిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానివ్వండి, ఇవి కానివ్వండి. దాని నుంచి అసలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా, నిజంగా చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నిటికీ అందరూ ప్రేక్షకులు అందరూ ఆదరించారు. అది ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్ కన్నది వెళ్ళడం కూడా జరిగింది. నిజంగా చాలా లేదన్న. యాక్చువల్లీ అక్కడ మనకి నేను ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే టాస్క్ ఉంది కదా అన్న, బాక్స్ గేమ్. ఆ గేమ్లోనే సెకండ్ రౌండ్లోనే నాకు స్కోరింగ్ అంతగా లేకపోవడంలోని నన్ను గ్రూప్ నుంచి నన్ను తీశారు యాక్చువల్లీ. అందువల్ల నాకు ఆడడానికి అవకాశం లేదు. మనకి ఏమైనా వచ్చినా టాస్క్ వచ్చినా ఏదొచ్చినా మనం అటెంప్ట్ చేస్తేనే కదన్నా మనం కనబడతాం. యాక్చువల్లీ ఆ గేమ్ ఆడడానికి కూడా నాకు అవకాశం లేదు. టాస్క్ వల్ల కొంచెం తగ్గింది అనుకోవచ్చు. 100% టాస్క్ వల్లే తగ్గిందన్న. ఆ టాస్క్ ఆడుతుంటేనే మనం జనరల్ గా కనబడుతూ ఉంటాం యాక్చువల్లీ. ఇంకా ఆడియన్స్ కూడా ఇక్కడ వరకు చాలా అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ప్లస్ నామినేషన్స్ అప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్ పాయింట్ పెట్టలేదు అని కూడా మైనస్ అన్న. నేను అదే చెప్తున్నాను, అంటే చాలా వరకు అందరూ అదే అంటున్నారు, స్ట్రాంగ్ గా మాట్లాడలేదు, మీరు చాలా షార్ట్ గా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు అంటారు. నాదేంటంటే అన్న, ఇప్పుడు మన ఇంటి వాళ్ళు ఎలాగా మన అబ్బాయి కానీ మన పాప కానీ వచ్చి తప్పు చేశారనుకొని నన్ను తప్పు అలా చేయకూడదు అని మనం చెప్తాం జనరల్గా. అది సైలెంట్ అయిపోతారు. ఇంకోసారి తప్పు చేస్తారు, పోలే మన పిల్లలే కదా తెలియక తప్పు చేశారు అన్నది లైట్గా తీసుకుంటాం. అలాగే నేను కూడా మన హౌస్ మేట్స్ అందరూ అయ్యో మనోలే కదా, అంటే 97-98 డేస్ వరకు ట్రావెల్ చేసాం మనం అందరం. ఫస్ట్ 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకా అర్థమైపోతుంది. వాళ్ళందరూ మనందరూ అర్థమైపోవడంలోనే ఏంటంటే ఏం పాయింట్స్ వేస్తాము, అసలు చిన్ని పాయింట్సా, చిన్న పాయింట్సా. నాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న, నెగిటివ్ నాకు ఎవరి మీద లేదన్న, ఎవరి మీద లేదు. ఎవరు నాకు పాయింట్ ఆఫ్ ఏం చెప్పేవారు కాదు యాక్చువల్లీ నాకు. అందువల్ల నేను ఏం పాయింట్ నాకు లేకపోయేది ఎవరి మీద. అంటే మీ ఒక్కరి మీద అందరికీ కొంచెం పాజిటివ్ ఫీలింగ్ ఉన్నది, అంటే ఎవరితో గొడవలు ఎక్కువ లేకుండా మీరు మీలా జెన్యూన్ గా ఉన్నారు. సో ప్రెజెంట్ ఉన్న టాప్ 5 కంటెస్టెంట్ గురించి కూడా మీకు తెలిసినంత ఎవరు తెలియకపోవచ్చు. సో విన్నర్ ఎవరంటే ఏం చెప్తారన్న, ఫ్రాంక్ గా చెప్పండి. అది ఫ్రాంక్ గా చెప్తున్నానన్న, సుమన్ శెట్టి అన్నది అబద్ధమే అంటానా, అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చారు జనాలు అందరూ. అంటే ఇప్పుడు మీ బట్టి నాకు లోపల ఏం జరుగుతుంది అన్నది నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలియదు. మన డే బై డే మారుతుంది అన్న. బయట చాలా పిఆర్ గేమ్స్ ఉంటాయి, చాలా గ్యాంబ్లింగ్స్ ఉంటాయి. అది వదిలేస్తే హౌస్ లో మీరు విన్నర్ అవ్వాలని అనిపించే కానీ మీ దృష్టిలో కానీ చాలా తనుజ కానీ, కళ్యాణ్ కానీ, డిమాన్ కానివ్వండి, సంజన గారు కానివ్వండి, మా డార్లింగ్ సంజన గారు, వీళ్ళందరిలోని ఎవరైనా గెలిస్తే నిజంగా అందరు గెలవాలి ఉంటుంది, కానీ ఓన్లీ ఒకరికే ఛాన్స్ ఉంది. అదే మరి అది చెప్పలేమన్నా, మనం అది తెలియదు, మన చేతిలో లేదు. నిజంగా అది నిజంగా మనం చెప్పలేమన్నా, అది ఎవరు విన్ అవుతారు అన్నది. మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న. అది చెప్పలేకపోతున్నామన్నా ఎవరు అన్నది. నేను అనుకున్నది ఒకటి అవుతుంది, మీరు అనుకున్నది ఒకటి అవుతుంది అన్న. అప్పుడు అదే చెప్తున్నాను మీకు, మీ పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టమా ఏం చెప్తాము.
రైట్ ఇది అంటారు, లెఫ్ట్ అని అంటారు. అలాగే ఉంది నా పొజిషన్ కూడా. నేను ఎవరు అన్నది నేను చెప్పలేనన్నా. మీరందరూ ఎలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నేను అలాగే వెయిట్ చేస్తున్నానన్నా. నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. మేడం మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు? నేను వచ్చాను, ఇప్పుడు ఎవరికి వేస్తున్నారు మేడం? అదే మేడం, ఈ చెప్పలేరు, మీరే చెప్పలేకపోతే నేనే చెప్పలేను మేడం. అంటే రోజుకొకరికి నేను వేస్తున్నాను, నేను నిజం చెప్పాలంటే. ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది, మనకు తెలుసు కదా. నేను అందరికి నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను చాలా వరకు ఏంటంటే సంజన కన్నా మీకే మంచి పబ్లిక్ లో నేమ్ ఉంది. సో సుమన్ శెట్టి గారు టాప్ 5 లో ఉంటుంది అనుకుంటారు, కానీ సంజన గారు ఉన్నారు. సో మీకన్నా ఓటింగ్ తక్కువ ఉంది అంటే మా ప్రకారం, మా మీడియా వైజ్ గా. సో మీరు ముందు రావడానికి కారణం ఏమి ఉండొచ్చు సార్? అది చెప్తున్నాం కదా సార్, అది ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మనం అది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు. ఆ బిగ్ బాస్ టీమ్ వాళ్ళే చూస్తారు కాబట్టి మనకు తెలియదు కదా సార్. అది బయటకు వచ్చేవాళ్ళు నాకు తెలియదు, మీరు చెప్పే వరకు ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదండి. ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళనంటే నేను అన్నాం అని అనలేం కదా మనం. కంపల్సరీ ఎలిమినేట్ అండి, కంపల్సరీ ఎలిమినేట్ అయిపోవాల్సిందే. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోనే, బిగ్ బాస్ సీజన్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా బయట అంతా టాక్ ఉంది. పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చింది అన్నది. మాస్క్ పర్సన్ ఎవరండి? మాస్క్ పర్సన్ అన్నది ఏమీ లేదు, ఎవరు లేరు మేడం. అంటే అందరితో మాట్లాడేవాడు కదా, సో వీళ్ళు ఫేక్ వీళ్ళు రియల్ అని ఒక క్లారిటీ ఉంటుంది కదా మీకు. అది యాక్చువల్లీ మాస్క్ పర్సన్ అంటే మేడం యాక్చువల్లీ మాకు బయటకు వచ్చాక తెలిసింది. నేను రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్క్ మ్యాన్ అన్నది. మీ అభిప్రాయం ప్రకారం నేను అడుగుతాను. అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ, ఆ వీడియోస్ అన్ని చూసి నేను మళ్ళీ చెప్తాను మేడం. నాకు అనిపించింది, నాకు అనిపించలేదు, అందరూ ఫెయిర్ గానే అనిపించారు మేడం. అంటే కాస్త కూస్తో నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది. లేదు మేడం, మన సేమ్ కదా మేడం. అసలు ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది. చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలిసింది. చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. కమిజా గారిని కొంచెం ఎక్కువ పుష్ చేస్తారని చెప్పి కూడా బయట టాక్ వస్తుంది కదా. పుషింగ్ అన్నది అది ఏముందంటే పుషింగ్ అన్నది ఏమీ లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి, నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను, వాళ్ళు ఎందుకు పెట్టరండి? 100% పెడతారు కదా, ఎవరి గేమాలకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. మీకు లవ్ ట్రాక్ అనిపించిందండి? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్సే, రియల్ గా ఫ్రెండ్స్ గా ఉన్నారండి. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు. అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 డేస్ లో ఏదైనా మూవీస్ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం కానీ జరిగిందా మేడం? అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేసే వస్తున్నాయి, అది పండుగ తర్వాతే ఉంటున్నాయి మేడం. అండ్ మీ గురువు గారు ఫస్ట్ సినిమా తీసిన గురువు గారు తేజ గారిని కలిసారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం, మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం, చాలా బిజీగా ఉన్నారు మేడం. అలా దివ్యల మాదిరి గురించి చెప్పాను, దివ్యల మాదిరి గారి గురించి. మా మాదిరి అక్క ఏమక్క బంగారం అన్న ఏమి మా మాదిరి అక్క. ఎలా అనిపించింది అన్న మీ జర్నీ అన్న? అదే అన్న, అది అన్నని కూడా అదే ఫోన్ చేశారు. సుమన్ అన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదా అదే నిజంగా. ఇది కంపేర్ చేస్తే మాత్రం త్రూ ఫ్రెండ్షిప్. మిమ్మల్ని బిగ్ బాస్ లో హర్ట్ చేసిన పర్సన్ సంజన గారు. అదే మీరు అందరూ డాలింగ్ అని పిలుస్తున్నారు కదా, సంజన డాలింగ్ అని. హర్ట్ చేసింది అన్నది ఏం లేదండి, నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదండి. తర్వాత
లేకపోతే నేను ఆ లాస్ట్ 13th వీక్లోని నేను హెల్ప్ చేశాను నేను ఆవిడకి. నా పాయింట్స్ కానీ నా స్కోరింగ్ కానీ నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను. ఆ గేమ్ ఆ పాయింట్స్ కానీ ఆ స్కోరింగ్ కానీ నేను సంజనా గారికే ఇచ్చాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్గా ఉన్నారు ఆవిడ, అందుకని నేను ఇచ్చాను. యాక్టింగ్ అన్నది ఏమీ లేదండి. అంటే నాది ఎలా ఉంటుందంటే ఒకరు బాధ పెట్టినా నేను బాధ పెట్టాలి అని నేను చూడనండి. సరే అని అతని మెంటాలిటీ అది, నా మెంటాలిటీ ఇదండి. నా బంగారం అన్న పులి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అన్న విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్? బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత చెప్పలేకపోతున్నాం అన్న. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత మీలో ఏ చేంజెస్ మీరు తెలుసుకున్నారు? బిగ్ బాస్ లోపల లాక్డౌన్ మీలో ఉన్న మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి? అందరూ ఒకేలా ఉండరు కదా. అదే చెప్తున్నా, గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నాను అన్న. బాగాను ఫ్రాంక్గా మాట్లాడాలి. అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్గానే ఉన్నాను యాక్చువల్లీ. ఫేస్ టు ఫేస్ రియల్గా ఉండాలి. అంటే బయట ఉన్నది ఇంతకు ముందు వేరు, బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి వేరు ఉంటది కదా. సో ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పటి నుంచి ఎలా ఉన్నారు అనేది మీరు ఎలా తెలుసుకున్నారు ఏంటి? అంటే ఇంటి యాక్చువల్ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందామన్నా. ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకున్నాను కాదు. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అని ఏదైనా టోటల్గా అన్ని మన పనులే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలండి. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఏ బిగ్ బాస్లో నేను కంటిన్యూ చేశానో, నా తిన్నప్పుడే నేనే కడుక్కున్నాను, నా బట్టలు నేనే ఉతుకున్నాను నేనే ఆ బిగ్ బాస్లో. సేమ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నాను అన్న. అంటే నా ప్లేట్ నేను అడగట్లేదు కానీ నా బట్టలు నేను వాష్ చేసుకుంటున్నాను. సుమన్ గారు, బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అయిన ఫీల్ ఏదైనా ఉందా? హౌస్ లోపల మీరు ఫీల్ అయిన మూమెంట్ ఏది మేడం? రిగ్రెట్ అయ్యారా ఎప్పుడన్నా? బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాను అట్లా ఏమన్నా చూడాలి? రిగ్రెట్ కాదు మేడం. అంటే అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుంది మేడం. షూటింగ్లో మనం వెళ్ళిన అవుట్డోర్లో వెళ్తాం, 10 days ఉంటాం, 15 days ఉంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు మేడం. ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనేది చిన్న బాధ ఉండేది మేడం. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు మీకు చిన్న మూవీ ఆఫర్స్ వచ్చాయి. సో బిగ్ బాస్ హౌస్ లోకి అసలు ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఎలా వచ్చింది? లేదు మేడం, యాక్చువల్లీ నాకు ఇది 3rd ఛాన్స్ మేడం. ఫస్ట్ వచ్చి సీజన్ నాకు 6 అనుకుంటాను, 5 అది నేను షూటింగ్ ఉండడంలోని నేను వెళ్ళకపోయాను మేడం. తర్వాత 2019లోని 7 అనుకుంటాను మేడం. 2019లోని అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళకపోయాను మేడం 2019లోని. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే మా చిన్న ప్రపంచం మా అబ్బాయి నువ్వు వెళ్ళాలి డాడీ, నేను నిన్ను బిగ్ బాస్లో చూడాలి అని అంటేనే ఇక ఫోర్స్ చేస్తే మా అబ్బాయి నేను వెళ్ళానండి. మీ అబ్బాయిని అన్న మీరు ఏది ఆదరిస్తే అదేనన్న. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద నాగార్జున గారు మీ కెరియర్ గురించి మీకు ఏమన్నా చెప్పారా? పర్సనల్గా ఏమన్నా చెప్పారా? అదే మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో, మళ్ళీ మనకు అదే మీకు ఒకలాగా అనిపించవచ్చు, నాకు ఒక అది ఫ్రెండ్షిప్ నడుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అలాగే ఉంటారు. సరే వాళ్ళు ఉంటారో లేదో నేను మాత్రం అలాగే ఉంటాను అన్న. రావు ఎలా ఉన్నాను బయట కూడా నేను అందరు ఆల్రెడీ నేను బయటకు వచ్చే మేము అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. మీకు వచ్చి ఉంటుంది మన వీడియో కాల్ మేము అందరం మాట్లాడుకున్నాం. అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి. ఫైనల్ క్వశ్చన్, నాకు కొట్టాలనే అనుకుంటున్నాను అన్నప్పుడు అందరూ ఈ 5గురిలో ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే 97 days వీళ్ళందరితో ట్రావెల్ చేశాను. అందరూ ఫ్రెండ్స్ అన్న, అందరూ ఫ్రెండ్స్, అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది. సుమా గారు, తెలుగు ప్రజలకు మీరు ఒక కమెడియన్ గా పరిచయం కదా. బిగ్ బాస్ హౌస్ లో మీ ఇన్నోసెన్స్ కనిపించింది కానీ మీ కామెడీ యాంగిల్ అంతగా కనిపించలేదు. దానిపైన ఏం చెప్తారు సార్? అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు, దెన్ నేను కూడా చేస్తున్నాను. నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు. ఇంకాను దేనివల్ల ఉంచారు నన్ను? నాలో నచ్చి, నా యాంగిల్ నచ్చి, నేను చేసిన నేను మాట్లాడే విధానం బట్టి, నేను ఆడిన టాస్క్ని బట్టి నన్ను ఆడియన్స్కి నచ్చింది. అందుకే నన్ను ఉంచారు కదండి నాలో. లేకపోతే నేను ఎప్పుడు 4th week 5th week నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చేది. కొత్త కామెడీ తగ్గిందంటే ఇప్పుడు
చెప్పండి మళ్ళీ వెళ్తాను అప్పుడు ఇంకా ఎక్కువ కామెడీ చేస్తాను కామెడీ తగ్గింది కాబట్టి బయటకు వచ్చేసారని కూడా అనుకోవచ్చా మరి? అంటే 1 week లో అంటే ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నాడు కాబట్టి ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఇంకా బిగ్ బాస్ లో కంటిన్యూ అవుతున్నాడు. మీ దగ్గర నుంచి కామెడీ తగ్గింది కాబట్టి మిమ్మల్ని నేను అలా అంటే కామెడీ తగ్గింది అందుకే వచ్చేసాడు నేను అనుకోవట్లేదు. నా మీద ఇంకా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు అందుకనే ఉన్నాడు.